ఆశపడచ్చు తప్పులేదు, బట్ అత్యాశకు పోతే నిండా మునగడం ఖాయం. అయినా చాలా మంది నోట్లు కావాలా నాయనా అని ఆఫర్ ఇవ్వగానే టెంప్ట్ అవుతున్నారు. తేరుకునేలోపే పోయా మోసామంటూ గగ్గోలు పెడుతున్నారు. సెకండ్కో సైబర్ సైతాన్ చీటింగ్ వ్యవహారాలపై ఈడీ నజర్ వేసింది. వాళ్ళ తాట తీసేలా అడుగులేస్తోంది. మరి ఈడీ రికవరీ అస్త్రం సక్సెస్ అవుతుందా? ఓసారి మెసేజ్ పంపి వల విసురుతారు, ఇంకోసారి పెట్టుబడితో రెట్టింపు లాభాలని టెంప్ట్ చేస్తారు, మరోసారి ప్రముఖ కంపెనీలో జాబ్ పేరుతో ఊరిస్తారు. కట్టు కథ పిట్ట కథ ఏదైనా చీటింగ్ మాత్రం కామన్. అత్యాశతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షలు పోగొట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ల బెండు తీస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ప్రస్తుతానికి 92 బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 8,46,00,000 రూపాయలు సీజ్ చేసింది. సైబర్ నేరగాళ్లు టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో వేల మందిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. చిన్న చిన్న పనులు చేస్తే పెద్ద మొత్తంలో లాభాలొస్తాయని ఎరవేస్తున్నారు. నకిలీ యాప్స్ లో రిజిస్టర్ చేయించి ముందుగా లాభాలిచ్చి అట్రాక్ట్ చేస్తున్నారు. నైస్ గా మాట్లాడుతూ ఐస్ చేస్తూ పెద్ద మొత్తాలు డిపాజిట్ చేయించుకుంటున్నారు. ఆ తర్వాత లాభాలు విత్డ్రా చేసుకోకుండా అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు. ట్యాక్స్, పర్మిషన్, క్లియరెన్స్ ఫీజ్ పేర్లతో మరింత వసూళ్లకి తెగబడుతున్నారు. మ్యాటర్ అక్కడితో అయిపోదు. యాప్స్ ని క్రాష్ చేస్తూ, వెబ్సైట్లు క్లోజ్ చేస్తూ వేల మందిని ముంచేస్తున్నారు. కడప పోలీస్ స్టేషన్లో నమోదైన వేర్వేరు కేసుల ఆధారంగా ఈడీ యాక్షన్ షురూ చేసింది. ఎన్బీసీ యాప్, పవర్ బ్యాంక్ యాప్, హెచ్పీజెడ్ టోకెన్, ఆర్సీసీ యాప్, మేకింగ్ యాప్ లాంటి యాప్స్ తో పాటు వెబ్సైట్ల మాటం జరిగిన చీటింగ్స్ పై ఫోకస్ చేసింది. మోసాల్లో 285 కోట్లు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కింద సేకరించిన ఈడీ విచారణలో ఆసక్తికర విషయాలను గుర్తించింది. క్రిమినల్స్ ఒక్కో బ్యాంకులో 30 అకౌంట్స్ తీసుకుంటున్నారు. వాటిలో అమౌంట్ పడగానే నిమిషాల వ్యవధిలో 80కి పైగా అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. తీసుకున్న అకౌంట్లను కేవలం 15 రోజులు మాత్రమే వినియోగించి వదిలేస్తున్నారు. ఎవరు ఎంక్వైరీ చేసినా, ట్రాకింగ్ చేసినా దొరకకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక సేకరించిన నగదును పెద్ద మొత్తంలో క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చి హవాలా మార్గాల్లో పంపుతున్నట్టు ఈడీ గుర్తించింది. మనీ లాండరింగ్ లో క్రిప్టోది కీ రోల్ అంటున్నారు అధికారులు. మోసపూరిత నిధులతో థర్డ్ పార్టీ పేమెంట్లు చేసే వివిధ ప్లాట్ఫామ్లలో తేడాలను వాడుకొని లాభాలు పొందుతున్నారు నిందితులు. ఈ భారీ సైబర్ క్రైమ్ నెట్వర్క్ వెనుకున్న పూర్తి కుట్రను ఛేదించేందుకు ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. మనీ ఫ్లో, క్రిప్టో ఇన్వెస్ట్మెంట్, హవాలా పంపకాలపై లోతైన విచారణ కొనసాగుతుందంటున్నారు అధికారులు. గతంలో ఈ నకిలీ ఈ-కామర్స్ సైట్స్ సంబంధించి ఈ సైబర్ ఫ్రాడ్ నిందితులు ఎవరైతే ఉన్నారో వారంతా కలిసి మొత్తం తిరిగి ఇప్పుడు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. దాదాపు 8 నకిలీ ఈ-కామర్స్ గుర్తించారు. సో ఆ 8 మంది ఇదంతా కూడా ఒక సిండికేట్గా ఏర్పడి ఈ రకమైనటువంటి మోసానికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఈడీ అధికారులు కూడా ఇప్పుడు ఏదైతే దాదాపు ఈ మొత్తం 92 బ్యాంక్ అకౌంట్ల నుంచి 8 కోట్ల రూపాయలకు సంబంధించి డబ్బుల్ని సీజ్ చేశారు. ఇంకా చాలామంది ఇలాంటి నకిలీ ఈ-కామర్స్ సైట్లోనే ఇన్వెస్ట్ చేశారు కాబట్టి సో వాటికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు కేవలం కడప ఎఫ్ఐఆర్ ఆధారంగానే ప్రస్తుతం ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తే మొత్తం 285 కోట్ల సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని గుర్తించారు. సో ఈ మొత్తం సిండికేట్గా ఏర్పడినటువంటి వ్యక్తులు ఎక్కడ తలదాచుకుని ఇదంతా వ్యవహారం చేస్తున్నారన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం ఈడీ అధికారులకు సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సైబర్ మోసాలకు గురవుతున్న వారిలో ఎక్కువ మంది యువత, వృద్ధులే. ఉద్యోగ విరమణతో ప్రశాంత జీవనం సాగిస్తున్న వాళ్లపై ఈ తరహా మోసాలతో పిడుగుపడినట్లవుతోంది. అత్యాశకు పోయి ఎంతో మంది మానసిక వేదనకు గురవుతున్నారు. చాలా మంది ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. లోపల మదన పడుతున్నారు. పోలీసులు మాత్రం బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, లేదంటే నేరగాళ్లకు ఛాన్స్ ఇచ్చినట్టే అంటున్నారు.